అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సినిమాల్లో హీరోలు విలన్ల కార్లను, పోలీసు వ్యాన్లను ఒక్క చేత్తో ఆపడం మనం చూస్తూ ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో ఓ యువతి ఏకంగా పోలీస్ వ్యాన్ కి అడ్డుగా నిలబడి దాన్ని ముందుకు కదలకుండా ఆపేస్తే అచ్చం అలాంటి దృశ్యమే ముంబై వీధుల్లో కనిపించింది. ఈ ఊహించని పరిణామంతో ఖాకీ డ్రెస్సులో ఉన్నటువంటి ఆఫీసర్లకు ఏం చేయాలో పాలుపోక చుక్కలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, దేశంలో అత్యంత కీలకమైనటువంటి నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, మార్కుల కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయనేటువంటి వార్తలు లక్షలాది మంది విద్యార్థుల కలలను నాశనం చేశాయి. రాత్రింబగళ్లు కష్టపడి చదివినటువంటి తమకు అన్యాయం జరిగిందని, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ నిరసన జ్వాలలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ముంబైలోని ప్రముఖ శివాజీ పార్కు దగ్గర కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆ విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అంతటితో ఆగకుండా కొంతమంది విద్యార్థులను బలవంతంగా లాక్కెళ్లి తమ వ్యాన్ ను ఎక్కించారు పోలీసులు. ప్రధానంగా వ్యాన్ లోపల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యం అక్కడ ఉన్నటువంటి 27 ఏళ్ల మోడల్ రియా అహీర్ కంటపడింది. అంతే, ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా కదులుతున్నటువంటి పోలీస్ వ్యాన్ కు ఎదురుగా వచ్చి ధైర్యంగా నిలబడింది. ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశారు. వ్యాన్ ఆగగానే రియా ఏమాత్రం భయపడకుండా వంటి చేత్తో వ్యాన్ ను అడ్డుకుంటూ లోపల ఉన్నటువంటి విద్యార్థులను వెంటనే కిందకి దింపాలంటూ కూడా పోలీసులను గట్టిగా డిమాండ్ చేసింది. చుట్టూ పోలీసులు ఉన్నా సరే అరెస్టు చేస్తామంటూ బెదిరించిన ఆమె అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. आप देखिए कितनी ताकतवर ये तस्वीर है। अंदर उनके साथियों को शायद डिटेन किया गया है और उसके सामने ये जो लड़की है ये आंदोलन करते हुए नजर आ रही है। अब ये दर्शाता है कि लोगों में गुस्सा नहीं रहा है। ये महिला शक्ति जिसकी बात करते हैं, इसी को देवेंद्र फडणवीस भारतीय जनता पार्टी के लोग लाडली बहन कहते हैं। और अब वही लाडली बहन जो है वो आ रही है और इन गाड़ियों के सामने खड़ी हुई है। ये युवाओं की ताकत है। यहाँ पर जो खड़ी है, यहाँ पर ये यहीं पर खड़ी है। अब भी उसी तरह से ये आंदोलन है, चल रहा है। आइएगा इन तस्वीरों को आप देखिएगा ताकि आपको पता चले कि किस तरह से चीजें होती हैं। और लोग जो है एक एक करके आ रहे हैं, गाड़ी के सामने खड़े हो गए हैं। तो सच्चाई है, आप देखिएगा इन्हीं तस्वीरों को आप समझ सकते हैं कि ये जो आंदोलन है किस तरह से हो रहा है। ये तस्वीरों को आप देखिए इतनी ताकत, वही लाडली बहन जो है आजादी के नारे लगाए जा रहे हैं। और ये एक आंदोलन है, जो ये तस्वीरें हैं ये मुझे लगता है मुंबई में याद रखेंगे और बड़े पैमाने पर ये अभी है। కానీ న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులను ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ పోలీసులను గట్టిగా నిలదీసింది ఆ యువతి. ఆమె చూపించినటువంటి తెగువ, ఆ సమయంలో ఉన్నటువంటి ధైర్యం చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ యువతి పట్టుదల ముందు చివరకు పోలీసులు కూడా మెడ వంచక తప్పలేదు. వ్యాన్ లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు వదిలేశారు. ఇక బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తమ కోసం ప్రాణాలకు తెగించి నిలబడినటువంటి రియాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జంతర్ మంతర్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలు మనం చూసాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రాజధానుల్లో కూడా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన సీజేపీ చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత కూడా పాల్గొన్నటువంటి వైనం గమనిస్తున్నాం. సో కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వైనం, ఆ పోలీసుల వ్యాన్ కు ఆ యువతి అడ్డుగా నిలబడినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్ గా మారిపోయింది. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలు నాకెందుకులే అని సర్దుకుపోయేటువంటి ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల అయ్యుండి అది కూడా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా ఖాకీలకే చుక్కలు చూపించినటువంటి రియా అహీర్ ధైర్యం నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో ఒక వైరల్ గా మారడమే కాదు, నిజమైన రియల్ లైఫ్ హీరో అంటూ కూడా ఈమె అంటూ ఆమె పైన ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. సో మొత్తం మీద నీట్ నిరసనలో ఒక ఊహించని సన్నివేశమే చోటు చేసుకుంది. చట్ట ప్రకారం శాంతియుతంగా చేపట్టేటువంటి నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటే, వారిని అదుపులోకి తీసుకుంటే ఒకే ఒక్క యువతి ఆ పోలీసు వ్యాన్ గా నిలబడి పూర్తి స్థాయిలో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేయడం, ఆ యువతి వెంట భారీగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఫోన్లలో ఆ వీడియో తీసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం మాత్రమే కాదు, వ్యాన్ లో పోలీసులు ఎక్కించుకున్నటువంటి ప్రతి యువతి యువకుని కూడా వెంటనే దించేశారు. వారందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. సో నిరసన కార్యక్రమాల్లో ముంబైలో చోటు చేసుకున్నటువంటి ఈ రియల్ లైఫ్ లేడీ సింగం పైన
మీరేమనుకుంటున్నారు? చట్ట ప్రకారం మరి ముఖ్యంగా శాంతి భద్రతలను అదుపులో ఉంచుకొని నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంటే పోలీసులు అడ్డుకోవడం మాత్రమే కాదు, అదుపులోకి తీసుకోవడానికి కూడా ఈ లేడీ సింగం అడ్డగించింది. ఒకే ఒక్క యువతి పోలీసు వ్యాన్ ని ఆపడం మాత్రమే కాదు, లోపల ఉన్న ప్రతి ఒక్కరి విడుదలకు కూడా కారణంగా నిలిచింది. ఇంతకు ఈ లేడీ సింగం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.